ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్న ట్రైన్ కొంగు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. Hey friends, welcome back to the channel. I hope all are doing great and fine. Andaru manchiga unnaru anukuntunnanu. So back to another train journey. So present nenaithe unnanu Jhansi railway station baita. So ఇది ఝాన్సీ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 12648 హజరత్ నిజాముద్దీన్ నుంచి కోయంబత్తూరు మధ్యలో అయితే నడుస్తుంది కొంగు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నేనైతే ఇంటర్మీడియట్ స్టేషన్ వరకు అయితే నేను చేస్తున్నాను. ఝాన్సీ నుంచి కాచిగూడ వరకు అయితే నేను జర్నీ అయితే చేస్తున్నాను. మిగతా ట్రైన్ డీటెయిల్స్ లోపల ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే చెప్తాను, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ ట్రైన్ అనేది ఝాన్సీ రైల్వే స్టేషన్ బయట అయితే ఉంది. సో ఇది ఝాన్సీ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఇవన్నీ ఉన్నాయి. లోపల వెళ్దాం. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 లేకపోతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనేది ఇంకా తెలియదు. ఒక్కసారి బోర్డు చూద్దాము. నేను ఇప్పుడే బోర్డు చూసినాను. మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వస్తుంది కొంగు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నెంబర్ 2 అని బోర్డు మీద వేసారు. బట్ తర్వాత ఆ ట్రైన్ ఇప్పుడే వేరే ట్రైన్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి. కొంగు కూడా అవుటర్స్ లో వచ్చేసింది కాబట్టి దానికి ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయితే వేసారు. సో నా కోచ్ వచ్చి B264 సైడ్ అప్పర్ అయితే వచ్చింది. సో నేను వెళ్తున్నాను ఆ కోచ్ దగ్గరికి. ఇటార్సీ WAP 730669 అయితే లీడ్ చేస్తుంది మన కొంగు ఎక్స్ప్రెస్ కి. లోపలికి అయితే వెళ్దాము. నా బర్త్ వచ్చి 64 సైడ్ అప్పర్ వచ్చింది. ఏబిఎనో చూద్దాము ఫస్ట్. 64 వచ్చి ఇదే సైడ్ అప్పర్. సో ఝాన్సీ నుంచి అయితే డిపార్ట్ అయినాము. తొందర పడ్డానంటే ఎగ్జాక్ట్ నేను హజరత్ నిజాముద్దీన్ నుంచి ఝాన్సీకి ఏదైతే వచ్చానో గతిమాన్లో వచ్చినాను. బయటికి వెళ్ళి బ్లాగ్ ఇంట్రో చేసుకొని వచ్చే లోపు ట్రైన్ అయితే వచ్చేసింది ఝాన్సీకి. మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇస్తారో 3 ఇస్తారో 1 ఇస్తారో అని అనుకున్నా. బట్ 3 ఇచ్చారు. ఎందుకంటే మళ్ళీ ఫుడ్ పంపించి అదంతా లేట్ అయిపోతుందేమో అని తొందర అక్కడ బగడ అయితే వచ్చినాను ప్లాట్ఫామ్ దగ్గరికి. మెయిన్గా ఈ కారణం ఏంటంటే నేను ఝాన్సీ నుంచి కాచిగూడ చేయడం. ఫస్ట్ నేనైతే గతిమాన్ చేశాను. ఒకవేళ మీరు గతిమాన్ బ్లాగ్ చూడకపోయి ఉంటే ఐకార్డ్లో అయితే ఇచ్చేస్తాను, మీరు ఆ బ్లాగ్ అయితే చూడండి. నెంబర్ వచ్చి 12748 హజరత్ నిజాముద్దీన్ నుంచి కోయంబత్తూర్ జంక్షన్ మధ్యలో అయితే నడుస్తుంది. సో అదే కోయంబత్తూర్ జంక్షన్ నుంచి హజరత్ నిజాముద్దీన్ ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12749. దీని ఇనాగరేషన్ వచ్చి 3rd April 2000 లో అయితే దీని ఇనాగరేషన్ అయితే చేశారు. దీంట్లో వచ్చి ఆన్ బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ అయితే ఉంటుంది, ప్యాంట్రీ అయితే ఉండదు. అండ్ ఇది వచ్చి వీక్లీ ట్రైన్ అనమాట. వీక్ కి ఒక్కసారి అయితే రన్ అవుతుంది. కొంగు సూపర్ ఫాస్ట్ వచ్చి టోటల్ గా 24 హాల్స్ అయితే ఉంటాయి. మెయిన్ స్టేషన్స్ వచ్చి తురా, ఆగ్రా, గ్వాలియర్, కాశీ, బీనా, భోపాల్, ఇటార్సీ, నాగ్పూర్, ఇంకా బల్లార్షా, కాజీపేట్, కాచిగూడ, దోన్, ధర్మవరం, ఏలంక, ఏరోద్ మీ నుంచి కోయంబత్తూర్కి అయితే వెళ్ళిపోతుంది. ఇదైతే నేను మెయిన్ స్టేషన్స్ అయితే చెప్పినాను. ఇంకా మధ్యలో చాలా స్టేషన్స్ లో అయితే ఆగుతుంది కొంగు సూపర్ ఫాస్ట్. అవుటర్స్ లో అయితే తిరునెల్వేలి, శ్రీ వైష్ణవ్ దేవి, కట్రా వెళ్ళవలసిన ట్రైన్ అయితే ఝాన్సీ అవుటర్స్ లోకి అయితే వచ్చింది.
4 minutes డిలేతోనైతే బీనా జంక్షన్ కి అయితే వచ్చినాము. ఇక్కడతో 556 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది కొంగు సూపర్ ఫాస్ట్. బీనా జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుంచి గునా సెక్షన్ అయితే అలవ్ అవుతుంది అండ్ కట్నీ జంక్షన్ అయితే అలవ్ అవుతుంది, అందుకనే బీనా జంక్షన్ అయితే అంటారు. నా స్టేషన్ కూడా వచ్చి BINA. ఇక్కడ డైలీ వచ్చి ఇక్కడ 6 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి. ఇక్కడ డైలీ వచ్చి 204 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి అండ్ 11 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి బీనా నుంచి. నార్త్ సెంట్రల్ రైల్వేస్ నుంచి వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ లకు అయితే ఎంటర్ అయినాము బీనా నుంచి. సో ఇక్కడ జస్ట్ 5 minutes హాల్ట్ మాత్రమే. మీతో కలుస్తాను డిపార్చర్ లో. బీనా నుంచి డిపార్ట్ అయినాము. అండ్ మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి భోపాల్. సో ప్యారలల్గా భోపాల్కి బిలాస్పూర్ భోపాల్ ఎంటర్ అవుతుంది. మన కొంగు కూడా ఎంటర్ అవుతుంది భోపాల్ స్టేషన్లోకి. టోటల్గా 695 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము భోపాల్ రైల్వే స్టేషన్కి. స్టేషన్ కూడా వచ్చి BPL. ఇక్కడైతే 6 ప్లాట్ఫామ్స్ ఉంటే మనమైతే వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. సెకండ్ ప్లాట్ఫామ్ లో అయితే దక్షిణ్ సూపర్ ఫాస్ట్ అయితే వచ్చింది, అది కూడా జస్ట్ ఇప్పుడే అయితే అరైవ్ అయింది. సో ఈ జంక్షన్ ఎందుకు అంటారంటే నుంచి ఉజ్జయిన్ లైన్ అయితే అలాగ అవుతుంది. మనం వచ్చినాం ఆగ్రా లేన్ లో నుంచి. సో వెళ్తున్నాము నాగ్పూర్ ఇటార్సీ లేన్ లోకి. డైలీ 219 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి 20 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి. మీతో కలుస్తుంది డిపార్చర్ లో. ట్రైన్ డిపార్ట్ అయింది, మళ్ళీ AC బై అయితే అయింది. ట్రైన్ అయితే ఆపారు, అక్కడ మొత్తం జనాలు అయితే కుప్పగట్టారు స్లీపర్ క్లాస్ దగ్గర. సో ACP అయితే క్లియర్ అయిపోయింది. బ్రేక్ రిలీజ్, డిపార్ట్, రెడీ టు డిపార్ట్ మన ట్రైన్ అయితే. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది ఆఫ్టర్ లాంగ్ బ్రేక్. దగ్గర 20 మినిట్స్ అయితే స్టాప్ అయితే తీసుకుంది. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి ఇటార్సీ జంక్షన్.
కొంగు సూపర్ ఫాస్ట్ వచ్చి టోటల్ గా 7 జోన్స్ అయితే క్రాస్ చేస్తుంది. ముందుగా వచ్చి ఎన్ఆర్, తర్వాత ఎన్సిఆర్, తర్వాత డబ్ల్యూసిఆర్, తర్వాత సిఆర్, ఎస్సిఆర్, ఎస్డబ్ల్యూఆర్, తర్వాత ఎస్ఆర్ దాని జోన్లకు అయితే వెళ్ళిపోతుంది. ట్రావెల్ టైం వచ్చి 48 hours అయితే తీసుకుంటుంది. టోటల్ గా కిలోమీటర్స్ చూసుకుంటే 2676 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది కొంగు. యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 56 kmph అయితే ఉంటుంది. సగటు సూపర్ ఫాస్ట్ ట్రైన్లకి ఏ మాత్రం యావరేజ్ స్పీడ్ ఉండాలో ఈ కొంగుకు అయితే ఉంది. కోచ్ పొజిషన్ చూసుకుంటే దీనికి 4 జనరల్ క్లాసెస్, 6 స్లీపర్, 6 థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ, ఒక ఎస్ఎల్ఆర్, ఒక ఈఓజీ అయితే ఉంటాయి ఈ కొంగు సూపర్ ఫాస్ట్ కి. ప్రైజెస్ చూసుకుంటే ఈ కొంగు సూపర్ ఫాస్ట్ కి 920 రూపీస్ అయితే స్లీపర్ కాస్ట్ పడుతుంది. అదే మీరు ఎండ్ టు ఎండ్ చేస్తే 2500 రూపీస్ అయితే మీకు థర్డ్ ఏసీ కాస్ట్ అయితే పడుతుంది. సెకండ్ ఏసీ కాస్ట్ వచ్చి 3500 రూపీస్ అయితే పడుతుంది. జనరల్ క్లాస్ చూసుకుంటే 500 చేంజ్ అయితే మీకు పడుతుంది. అండ్ నేనైతే ఝాన్సీ నుంచి కాచిగూడ ట్రావెల్ చేస్తున్నా కాబట్టి నాకు 1600 చేంజ్ అయితే పడ్డది. Skipping Rani Kamalapati station.
జంక్షన్కి అయితే ఎంటర్ అవుతున్నాము. ఈ ట్రైన్ వెళ్తున్న లేన్ చూసుకుంటే అది జబల్పూర్ లేన్. మనం వెళ్ళేది నాగ్పూర్ సెక్షన్లోకి అయితే వెళ్తాము. ఇటార్సీ నుంచి మళ్ళీ కండువా సెక్షన్ అయితే అలగవుతుంది. ఇటార్సీ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాము. ఇంకా 787 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాం ఇటార్సీ జంక్షన్. స్టేషన్ కూడా వచ్చి ఈటీ జంక్షన్. ఎందుకంటే మీకు ఇంతకు ముందే చూపిస్తున్నాను అరైవల్లో లేన్ అయితే చూపిస్తున్నాను. మనమైతే వెళ్తున్నాము నాగ్పూర్ లేన్లోకి. కండువా లేన్ అయితే అలగవుతుంది. కండువా ముంబైకి అయితే రాజధాని ఇవన్నీ తేజస్ రాజధాని, అగస్ట్ క్రాంతి రాజధాని ఇవైతే మొత్తము ఇక్కడ నుంచి వెళ్తాయి. ఇటార్సీ నుంచి డైవర్ట్ అవుతాయి. ఇటార్సీకి వచ్చి 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనమైతే వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. ఇక్కడ డైలీ వచ్చి 424 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. ఇంత బిజీ రైల్వే స్టేషన్ చూడండి. డైలీ 424 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి ఇటార్సీ జంక్షన్ లో. ఇటార్సీ వచ్చి WCR అవుతుంది. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి బేతుల్. బేతుల్ నుంచి CR అయితే జోన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ వరకు అయితే WCR అయితే ఆపరేట్ చేసింది. ఇక్కడ నుంచి CR వాళ్ళు అయితే టేక్ ఓవర్ చేస్తారు. మనం ఫుడ్ అయితే తీసుకుంటాము. దాని తర్వాత మీతో కలిసి డిపార్చర్ లో సోమనాథ్ ట్రైన్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఇటార్సీకి. మనం డిపార్ట్ అయినాము ఇటార్సీ నుంచి. సో ఇటార్సీ నుంచి మొత్తంకే డిపార్ట్ అయిపోయినాము. ఇదైతే కండువా సెక్షన్. మనమైతే వెళ్తున్నాము నాగ్పూర్ సెక్షన్ లోకి. టోటల్ గా కర్వ్ అయితే తీసుకుంటున్నాం. ఇటార్సీ సి క్యాబిన్ లకు అయితే బెంగళూరు రాజధాని అయితే వచ్చి ఉంది. సో అందుకని ఇటార్సీ జంక్షన్ అయితే అంటారు. సో చూడండి ఇప్పుడే సిగ్నల్ అందింది బెంగళూరు రాజధానికి. ఎందుకంటే మనం మొత్తం క్లియరెన్స్ మొత్తం ఆ లేన్ అయితే వచ్చినాము. మనం మొత్తం మెయిన్ లైన్లోకి వచ్చేంత వరకు దీనికి సిగ్నల్ దొరకలేదు. సి క్యాబిన్లో ఆపేసిండే. దీని వెనుకనే మనకి తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. వన్ ఆఫ్ ద ప్రీమియం ట్రైన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. దీంట్లో ఖచ్చితంగా ఒకసారి అయితే జర్నీ చేయాలి ఎండ్ టు ఎండ్. సో బేతుల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ట్వంటీ 29 minutes డిలేతోనైతే బేతుల్కి అయితే వచ్చాము. ఎయిట్ 94 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాం బేతుల్ రైల్వే స్టేషన్కి. ఇక్కడతో 29 minutes డిలేతోనైతే మనం బేతుల్కి అయితే వచ్చాము. స్టేషన్స్ కూడా చూసుకుంటే BZU ఇక్కడ నుంచి సెంట్రల్ రైల్వేస్ అయితే జోన్ అవుతుంది. డివిజన్ వచ్చి నాగ్పూర్ డివిజన్ అయితే అవుతుంది. ఇక్కడ డైలీ చూసుకుంటే 92 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో మీతో కలుస్తాను డిపార్చర్లో. అండ్ మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి కూడా నాగ్పూర్ రైల్వే స్టేషన్. సో బేతుల్ నుంచి డిపార్ట్ అయినాము. గుడ్ మార్నింగ్ గాయ్స్. జస్ట్ ఇప్పుడే లేచినాను. ఏమైందంటే బేతుల్ దాటిన తర్వాత నాగ్పూర్ కవర్ చేద్దామని అల్సా వెయిట్ చేసిన. కాకపోతే ఏంటంటే చాలా స్లోగా పోతుంది ట్రైన్ అయితే. 1 hour డిలేలో నడిచింది. నేనేం చేసిన కొంచెం కూర్చున్నాం కదా, పడుకోవాలని ఇంటెన్షనే లేకుండే నా మైండ్లో. పోయి ఒకసారి నా బర్త్లో కూర్చున్నాం కదా, ఇక బయట ఇక్కడ నించొని ఏం చేయాలని నా బర్త్లో పోయి కూర్చున్నాను. నాకు కూడా తెలియదు నేను ఎప్పుడు అనుకున్నాను. పడుకున్న తర్వాత నేను లేచి చూసేసరికి బల్లార్షా క్రాస్ అయిపోయింది. బల్లార్షా కూడా క్రాస్ అయిపోయింది. midnight 3:30 ఏమవుతుంది. కాజీపేట దగ్గర లేదాం అనుకున్నా. మళ్ళీ ఏమైంది, మళ్ళీ లేవలేకపోతున్నా. మళ్ళీ నా ప్యాసింజర్ వచ్చి నా అల్లారం మోగుతుందంట. నా అల్లారంకి అందరికి డిస్టర్బ్ అయ్యి నాకు లేపేది. నాకు లేపగానే చూస్తే టైం 6 అవుతుంది. అదే కాజీపేట కూడా వచ్చేసి ఉంటుందని లేచిగా
దిగేసి వచ్చేసిన ఇక అది మ్యాటర్. వెల్కమ్ టు ఎస్సీఆర్ ఆసన్బర్తి లూప్ స్కిప్. ఇప్పుడు నేను కాజీపేటకి దగ్గర లేచినా కానీ సో నా ప్లాన్ ఏముండే అంటే నాగ్పూర్ కవర్ చేసుకొని ఒక బల్లార్ష ఒక్కటి స్కిప్ చేసుకుంటే కాజీపేట కూడా కవర్ చేయవచ్చు అని అనుకున్నాను. బట్ ఏంటంటే నాగ్పూర్ పోయింది, బల్లార్ష పోయింది. సో మెయిన్ కో ప్యాసింజర్ ఉండే, అసలు డిన్నర్ చేయలే. నాగ్పూర్ రాగానే డిన్నర్ చేసి పడుకుందాం బ్రో అన్నాడు. సరే అని చెప్పి ఓకే అనుకున్నాం. అంత అయింది. తర్వాత చూస్తే మొత్తం ఇప్పుడు కాజీపేటకి దగ్గరకు రాగానే లేచిన ఏసీ ఫుల్ ఏసీ నడుస్తుంది. ఇక్కడ కప్పుకొని వండుకుంటే అసలు ఎందుకంటే దక్షిణ్ ఎక్స్ప్రెస్ బ్లాగ్ చేసిన, గట్టిమాన్ చేసిన, ఈ కొంగు చేస్తున్నా, బ్యాక్ టు బ్యాక్ జర్నీ చేయడం వలన నా బాడీ అనేది మొత్తం టైర్డ్ అయిపోయింది. దాని వల్లనే అనుకుంటా లేదామని అనుకున్నా. అసలు అలారంకి నేను లేవకుండా ప్యాసింజర్ లేచి నాకు లేపారు. అది హైలైట్ అసలు అది చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే నా వేలో ఉన్న అందరు డిస్టర్బ్ అయ్యారు. నా చూద్దాం రైల్ ఫ్యాన్ కంటెంట్ ఏమైనా ఉంటే తర్వాత కాజీపేట అరైవల్లో కలుద్దాం. ఇక్కడ మనము మెయిన్ చెన్నై లేన్ అయితే వదిలి కాజీపేట సెక్షన్ లేన్లోకి అయితే వెళ్తున్నాము. చెన్నై మెయిన్ లైన్ అయితే వదిలేస్తాం, ఎందుకంటే సికింద్రాబాద్ రూట్ వెళ్ళాలి. చెన్నై లేను, మనమైతే సికింద్రాబాద్ లేన్లోకి వెళ్తున్నాం. మన కొంగు అయితే కర్వ్ తీసుకుంటుంది కాజీపేట్ జంక్షన్లోకి. సో కాజీపేట్ జంక్షన్కి అయితే వచ్చింది. 153 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మన కొంగు సూపర్ ఫాస్ట్ అయితే కాజీపేట్ జంక్షన్కి అయితే వచ్చింది. ఇక్కడతో డిలే 1 hour 5 minutes డిలేతో అయితే కొంగు సూపర్ ఫాస్ట్ కాజీపేట్ జంక్షన్కి అయితే వచ్చింది. సో ఇక్కడ కాజీపేట్ జంక్షన్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి విజయవాడ సెక్షన్ అయితే అలాగ అవుతుంది, అండ్ మనం వచ్చాం కదా నాగ్పూర్ సెక్షన్ అయితే అలాగ అవుతుంది. మనం వెళ్తున్నాం సికింద్రాబాద్ సెక్షన్ లోకి, అందుకనే కాజీపేట్ అనేది జంక్షన్ అంటారు. ఇక్కడ ఢిల్లీ చూసుకుంటే 130 ట్రైన్స్ అయితే ఢిల్లీ హాల్ట్ అవుతాయి. చూసుకుంటే మన నెక్స్ట్ హాల్ట్ డెస్టినేషన్ అంటే నేను ఇంటర్మీడియట్ స్టేషన్ లో ఎక్కి ఇంటర్మీడియట్ స్టేషన్ లో అయితే డీబోర్డ్ అయిపోతున్నాను. మన కొంగు వచ్చి మొత్తం కోయంబత్తూర్ వరకు వెళ్తుంది వయా కాచిగూడ, మహబూబ్ నగర్, కర్నూలు సిటీ, దోన్, ధర్మవరం, యలంక నుంచి మళ్ళా ఏరో డైరెక్ట్ కోయంబత్తూర్ కి అయితే వెళ్ళిపోతుంది ఈ ట్రైన్. కొంగు అయితే జస్ట్ 2 minutes హాల్ట్ తీసుకుంది. 2 minutes హాల్ట్ లో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది కాజీపేట నుంచి. బ్యాక్ టు బ్యాక్ అయితే జింగ్ అవుతుంది. ఆలేరులో అయితే ఆపేసిండు. సో లెట్స్ క్యాప్చర్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ కింగ్.
ట్రైన్ స్కిప్ అయితే ఉంది రాజధానికి భువనగిరిలో. నమ్మ రాజధాని అప్రోచింగ్, ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే మనము మెయిన్ కాచిగూడ వెళ్ళాలి కాబట్టి ట్రైన్ అనేది మౌలాలి బైపాస్ నుంచి కాచిగూడ అయితే వెళ్తుంది. డైరెక్ట్ చెల్లపల్లి తర్వాత మౌలాలి బైపాస్ క్యాబిన్ వస్తుంది. ఆ క్యాబిన్ నుంచి కాచిగూడ అయితే వెళ్తుంది. డైరెక్ట్ సికింద్రాబాద్ వెళ్ళకుండా కాచిగూడ వెళ్ళాలనుకున్న ట్రైన్స్ కూడా నార్మల్గా డైరెక్ట్ కాచిగూడ వెళ్ళే ట్రైన్స్ అన్ని బైపాస్ తీసుకొని కాచిగూడ అయితే వెళ్తాయి. మౌలాలి బైపాస్ క్యాబిన్కి అయితే వచ్చినాము. చెర్లపల్లి క్రాస్ కాగానే ఉంటుంది మౌలాలి బైపాస్. సో మన ట్రైన్ అయితే రైట్ డైవర్షన్ తీసుకుంటుంది. చూసుకోవచ్చు ట్రైన్ అయితే రైట్ డైవర్ట్ అవుతుంది, కర్వ్ తీసుకుంటుంది. మొత్తం అటు సైడ్ వెళ్తుంది. సో ఇది సికింద్రాబాద్ సెక్షన్. Finally reaching my destination, Kachigoda. టోటల్గా 1666 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము కాచిగూడ రైల్వే స్టేషన్కి. సో ఈ కొంగు అయితే ఫర్దర్గా దాని జర్నీ అయితే అది కోయంబత్తూర్ వరకు అయితే కంటిన్యూ చేస్తుంది. నేనైతే కాచిగూడలో అయితే డిబోర్డ్ అయినా. ఈ బ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నా. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, see you in the next vlog, guys. Bye, see you, love you all. Signing off from Kachigoda. She got me home for a movie, but I'm in love with the jacuzzi. Could've turned my life into a movie. I've been broken into 2 pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11. In my mind